ఇక్కడ ప్రధానంగా అమరావతికి వివిధ బ్యాంకుల నుంచి తీసుకొస్తా ఉన్న ఈ రుణాలు మొత్తం కూడా దాదాపుగా 50,000 కోట్ల రూపాయల వరకు ఉంది. దీని అంతటిని కూడా అమరావతికే ఎందుకు పెట్టాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలి కదా అని చెప్పేసి ఒక రీతిగా వైసీపీ ట్రోల్స్ చేస్తూ ఉంది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు దీనిపై మీ అభిప్రాయం? ఏమండి, అటు పూర్తిగా తెలిసిన వాడికైనా చెప్పొచ్చు, లేదా తెలియని వాడికైనా చెప్పొచ్చు, కానీ అటు ఇటు కానీ వాళ్ళకి అసలు ఏది చెప్పలేము. ఎందుకంటే ఒక అమరావతితోనే మన రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని మొత్తుకున్నాం 5 ఏళ్ళు. అమరావతి రాజధాని నిర్మాణంతోనే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. కేవలం ఈ అమరావతి ఒక్కటే ఇక్కడ పెట్టలేదు కదా. ఆయన వైజాగ్లో లూలు అదాని కంపెనీలు తీసుకొచ్చాడు. ఇటు చూస్తే కూడా చాలా ఎన్నో కంపెనీలు పరిశ్రమలు తీసుకొచ్చారు. తిరుపతి కానివ్వండి, కాళహస్తి ఇటు. సో అట్లా అన్ని రకాలుగా ఆయన అభివృద్ధి చేసి చూపిస్తారు. కానీ ఒక అమరావతికి ఏదో భూములు ఇచ్చారు కదా అని మా వారికి చేసి చూపించాడని మేము అడిగింది లేదు, ఆయన చేస్తానని అన్నది లేదు. మేము కూడా కోరుకున్నదే అదే. ఆ రోజున మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మన బిడ్డలతో పాటు అని కోరుకున్నాను తప్పితే కేవలం మా బిడ్డలే బాగుపడాలి, మిగతా వాళ్ళందరూ వాళ్ళలాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మా వేరు, ఇది వేరు. రైతులమైన మాకు భూమిని ఇవ్వాలంటే ఎంతో బాధేసింది ఆ టైంలో. కానీ ఎందుకు ఇచ్చాము? వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక సమాధానం మాకు తెలియదు. మహిళలను కానివ్వండి, మా రైతులకు కూడా చాలా వరకు తెలియకపోయినా వాళ్ళు వచ్చి రైతులతో చర్చలు జరిపి ఇక్కడ ఇదిగో ఇలా వస్తే మన రాష్ట్రం ఇలా బాగుపడుతుంది, మీ పిల్లల భవిష్యత్తు పాటు అందరి భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు ఎక్కడెక్కడ విదేశాలకు వెళ్లకుండా మీ కళ్ళ ముందే చదువుకుంటారు, మీ కళ్ళ ముందే ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్తూ ఉంటే నిజమే కదా. మరి అంతే కదండి, విదేశాల్లో ఉంటారు, ఇక్కడ మనిషి ప్రాణం పోతే 3 రోజుల వరకు రానటువంటి పరిస్థితి, దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి. అదే మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉంటే అది వేరు కదా. ప్రాణం పోయేటప్పుడు దగ్గర ఉంటారు, అన్నీ ఆ టైంకి జరుగుతూ ఉంటాయి. సో ఆ లక్ష్యం దిశగా ఏం చేయాలని చెప్పి చూస్తే వీళ్ళంతా దుర్మార్గంగా ఆలోచించి ఏదో చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికీ అలా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా తెలుసుకుంటారేమనుకున్నా కానీ తెలుసుకోవట్లేదు వాళ్ళు. రాజధాని కోసం అంటే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకి ఈ 8 నెలల్లో కౌలు వేయడంలో కానీ, వాళ్ళ ప్లాట్స్ని డెవలప్ చేసి ఇవ్వడం విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నది ప్రభుత్వం? కౌళ్ళు అయితే త్వరితగతిన వేయడం జరిగింది. కొంచెం అది కామనే కదండి. ఇప్పుడు అప్పులతో బయటకు వచ్చాము, ఈయన ఇంకాస్త ఎక్కువ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఇంకా దాన్ని ఎలా చేయాలి? ఆయన ఇస్తానన్న హామీలన్నీ చాలా వరకు నెరవేర్చారు. ఇంకా అంతకంటే వీళ్ళైతే అది కూడా చేయలేనటువంటి పరిస్థితి. మరి మాకు కౌళ్ళు ఇవ్వండి అని చెప్పి సిఆర్డీ ఆఫీసర్ని కలవడానికని వెళ్తే మా మీదే లాఠీ చార్జీలు చేయించి మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, మా మీద అక్రమంగా కేసులు బనాయించినటువంటి పరిస్థితి. మరి మేము ఈయన హయాంలోకి వచ్చిన తర్వాత మేము ఇలా ఇబ్బందులు పడుతున్నామండి, కొంచెం మా గురించి ఆలోచించండి అన్న వెంటనే ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందు రైతులకి కౌళ్ళు అందించండి, వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకి ఇచ్చేయకండి అని చెప్పి సిఆర్డీ కమిషనర్ గారికి చెప్పిన వెంటనే వారు కూడా మాకు కౌళ్ళని అందించడం జరిగింది. కాకపోతే ఈ 10 ఏళ్ల టైం అయిపోయింది కాబట్టి, మాకు గడువు అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకొక 5 years ఎక్స్టెండ్ 5 years అంటే 5 years అని కాదు, మా ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో రిటర్నబుల్ ఫ్లాట్స్ అవి డెవలప్మెంట్ చేసి ఇచ్చే వరకు మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామంటే ఆలోచిద్దామమ్మా, తప్పకుండా చేద్దామని చెప్పారు బాబు గారు కూడా. సో ఇప్పుడు కౌళ్ళ పరిస్థితి అలా పెడితే ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా వాళ్ళు డెవలప్ చేయాలి అంటే నిదానంగా జరుగుతూ వస్తున్నాయి ఒక్కొక్కటి పనితీరు. సో త్వరగానే చేస్తారు, అది కూడా వారు ఆలోచిస్తారని మేమంతా నమ్ముతున్నాము. దాదాపు 4.5 ఏళ్ళు మీరు ఉద్యమం చేశారు అమరావతి కోసం. మరి 8 నెలల కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారా? సంతృప్తినిచ్చిందా ఈ పాలన మీకు? చాలా సంతృప్తినిచ్చిందండి. ఆ 5 ఏళ్ళు దినదినగండం ప్రవర్ధమానంగా అసలు ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందో, మరి పోలీస్ వాళ్ళు కూడా ఇళ్లలో అసలు ఎలాంటి అనుమతి లేకుండానే ఏం చెప్పకుండానే వాళ్ళు వచ్చేసి రావడం, ఏం చేస్తారో నన్ను ఇంతమంది పోలీసులు పహారా అందించడం, వాళ్ళు ఏం చేస్తారో ప్రతిసారి రోజు గన్నులు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఎవరు ఏ టైంలో ఏం చేస్తారో. లాఠీ చార్జ్ అంటేనే అసలు మేము ఎప్పుడు అంతమంది పోలీసులు లాఠీ చార్జ్ ఏమీ తెలియను. ఒక సినిమాలో కనుక చూడడం తప్పితే లైవ్లో ఎప్పుడు చూసింది లేదు కదా. సో దానికి ఏంటి మనకి పరిస్థితి, ఏంటి మనకి కర్మ, భూములు ఇవ్వడమే మనం చేసిన తప్ప. ఇలా ఎన్నో రోజులు ఆ 5 ఏళ్ళు కూడా సరిగా కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిన్నది లేదు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అసలు మళ్ళీ ఇతనే వస్తే ఏంటి మన పరిస్థితి అంటే ఒక రైతులు ఒక్కటే అనుకుంటే సరిపోదు కదండి, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. సో ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఇప్పుడు రైతులను ఒక్కళ్ళే ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేసరికి అందరికీ తెలిసి వచ్చి అటు ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానివ్వండి, శ్రామికులకు కానివ్వండి, ప్రతి ఒక్క వర్గం వారిని కూడా వేధించారు. కాబట్టి ఈరోజు ఇలాంటి రాక్షసుడిని మనం వెంటనే తరిమి కొట్టాలి, ఇంకెప్పుడు కూడా
అసలు జన్మలో అతనికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి పనులన్నీ కూడా చేస్తున్నారు. ఎవరి పాపాలు అయితే పండుతున్నాయో వాళ్ళు కూడా నిదానంగా ఒక్కొక్కరు జైలుకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అంతేగాని వాళ్ళు కక్షపూరితంగా అయితే ఇంతవరకు ఏదీ చేయలేదు. వాళ్ళ తప్పులు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పులు చట్ట ప్రకారంగా చూసి ఇదిగో మీ మీద ఈ తప్పు ఉందని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్పితే వీళ్ళైతే చేస్తున్నది ఏమీ లేదు. కాబట్టి భగవంతుడు చూస్తూనే ఉంటాడు. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి మంచి రోజులు రావాలంటే. ఇప్పటికీ నిదానంగా జరుగుతూనే ఉన్నాయి పనులన్నీ. చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా మళ్ళీ అలాంటి రాక్షస పరిపాలన అయితే మాకు అందించవద్దని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి రామరాజ్యం కావాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే మా యొక్క కోరిక.